చల్లగా చల్లగా. వ్యవస్థాపకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్నటి ఎపిసోడ్లో 3 జంటలు మీ ముందుకొచ్చి ఘంటసాల గారి అద్భుతమైన పాటలు ప్రజెంట్ చేశారు. మిగిలిన 3 జంటలు ఇవాళ మరికొన్ని పాటలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. నా హృదయంలో నిదురించే చెలి. ఇవాళ ఎపిసోడ్లో మొదటి జంటగా మీ ముందుకు రాబోతున్నది సంపత్ అండ్ గీతాంజలి. నెలవంక తుంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెల్ల పొంగి పూచింది. నెలవంక తుంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తుంగి చూసింది. ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే, ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే, ఏ పూల నామ ఫలమో నీ రూపమందు నిలిచే. సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తుంగి చూసింది, చలిగాలి మేను సోకింది. ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట, ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట, ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత. ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయ్ మన జంట. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. గీతాంజలి ఎస్ సార్. వాయిస్ వింటే ఒకళ్ళు గుర్తొచ్చారు, సంపత్ను చూస్తూ ఉంటే ఒకళ్ళు గుర్తొచ్చారు. సరే సంపత్ దగ్గర తర్వాత సార్. ఇప్పుడు శారద కాదు జీవిత చక్రం అన్న ఒక సినిమా వచ్చింది. సునీత, జీవిత చక్రంలో అన్ని పాటలు పాడిన ఫిమేల్ సింగర్ ఎవరు నీకు తెలుసా? మధురాతి మధు శారద గారా? తారా రే రే కంటి చూపు చెప్తుంది కూడా శారద గారనా? శారద గారని ఒక గొప్ప సింగర్ ఉన్నారు, హిందీ సింగర్ అనుకుంటాను. ఆవిడ వాయిస్లో ఉంది, ఇది చాలా స్వీట్ వాయిస్ ఆవిడది. నువ్వు ఎప్పుడైనా శారద గారు పాడిన పాటలు అంటే జీవిత చక్రంలో తెలుగు పాటలు పాడారు, మరి ఇంకా ఏ సినిమాల్లో పాడారు నాకు గుర్తులేదు. జీవిత చక్రం అనే సినిమాలో ఆవిడ పాడిన పాటలను ట్రై చేసి చూడు, అద్భుతంగా ఆవిడే మళ్ళీ వచ్చి పాడుతున్నారా అనిపించేలా వస్తుంది. ఉన్నాయి చిన్న నాకు అనిపించింది చెప్పా. ఇకపోతే సంపత్ని చూస్తే మీది ఏ ఊరమ్మా? విజయనగరం సార్. మీ ఊరికి చెందిన ఇంకొక ఆయన గుర్తొస్తున్నారంటే ఎవరు? పవన్ సార్. పవన్ అన్న. పవన్ ఏంటి పవన్ రిలేటెడా? లేదు సార్, వాళ్ళ నాన్నగారు మా గురువు గారు సార్. గురువు గారు? బట్ ఏంటి గురువు గారిని ఆరాధించి పోలికలు దింపుకున్నావు ఏంటి నువ్వు? అలా లేదు సార్, అంటే ఘంటసాల సాంగ్స్ అంటే నాకు మెయిన్ గా గురువు గారు ఆ స్టైల్ వస్తుంది. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, కళ్ళజోడు దగ్గర నుంచి, ఆహార్యం దగ్గర నుంచి, చొక్కా దగ్గర నుంచి, హైట్, పాడే విధానం,
నాకు బుల్లిస్వామి నాయుడు గారని, కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారని మా గురువుగారు ఉండేవారు. ఆయన మాకు మ్యాథ్స్ టీచర్ కొవ్వూరులో. ఆయన నేను ఎంత ఆరాధించానంటే, ఒకసారి కాలేజీకి బయలుదేరిపోతూ అద్దంలో చూసుకుంటే ఏంటి నేను బుల్లిస్వామి గారిలా కనబడుతున్నానంటే అనుకున్నా. అంటే దాన్ని భ్రమరకీటక న్యాయం అంటారు. ఒకళ్ళు మనం ఆరాధిస్తే ఆ పోలికలు మనకు వచ్చేస్తాయి. తెలుసా నీకు ఆ సంగతి? అవును సార్, నేను కావాలని తెచ్చుకోను సార్, అలా వచ్చేస్తూ ఉంటాయి అలా అందరూ ఆహా, అంటూ ఉంటారు. మరి ఒప్పుకున్నావుగా? మార్నింగ్ అనిల్ సార్ కూడా అదే అడిగారు అన్నమాట, సేమ్ అలాగే ఉన్నావు. పోన్లేమ్మా, గురువు పోలికలు వస్తే తప్పేం లేదు. గురుగారి విద్వత్తు కూడా నువ్వు డెఫినెట్గా సంతరించుకున్నావని నేను నమ్ముతున్నాను. అద్భుతంగా పాడారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గీతాంజలి సంపత్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. ఎన్నాళ్ళ క్రింది పాట, ఎప్పటి పాట, మీరు ఎంత చక్కగా పాడారు. ముఖ్యంగా గీతాంజలి నేను చూసి నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఏంటంటే పాట బాగా పాడావు, కానీ పాటను ఎంత ఆస్వాదిస్తూ ఎంత సంతోషంగా పాడావో నాకైతే చాలా ముచ్చటేసింది. నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ నువ్వు ఉన్న జీవితంలో ఏ రంగంలో స్థిరపడినా కూడా చాలా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ముందు సంగీతం మన లోపల నుంచి సంస్కరించాలి, మన లోతుల్లో సంతోష పెట్టాలి మన సంగీతం అనేది. కాబట్టి ఆ సంగీతం యొక్క పరమార్థాన్ని బాగా అర్థం చేసుకున్నావు నువ్వు. మనస్ఫూర్తిగా నీకు మంచి భవిష్యత్తు ఉంటే. సంపత్, నువ్వు చాలా బాగా పాడావు. నువ్వు ఏ లోపం లేదు మీ ఇద్దరిలోనూ పాడడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంపత్, దిస్ ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ. ఇప్పటి వరకు విన్న వాటిల్లో. అద్భుతంగా పాడావు. గీతాంజలి, ఎస్ మ్యామ్. నువ్వు పాట మొత్తం ఎక్స్ప్రెసివ్గా పాడావనుకో, ఎక్స్ప్రెషన్తో అలా నవ్వుతూ పాడావనుకో, బాగుంటుంది వినడానికి. కానీ ఎక్కడైతే ఒక పర్టిక్యులర్ వర్డ్ని హైలైట్ చేయాలో నువ్వు అది హైలైట్ చేస్తున్నావు అన్న సంగతి తెలియకుండా వెళ్ళిపోతుంది అలాగా. సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి, మిగతాది కొంచెం బ్యాలెన్స్డ్గా పాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరేనా? ఓకే మ్యామ్. అద్భుతమైన గొంతు నీది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, డ్యూయట్గా పర్ఫెక్ట్ పేర్ అండ్ పర్ఫెక్ట్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. భాస్కర్, ఘంటసాల మాస్టర్ గారి గురించి ఏదైనా వీళ్ళకి తెలియదు, ఎలాగో ఏ విషయాలు తెలియవు, మీరేమైనా ఒక కొత్త విషయం ఏమైనా చెప్పగలరా? పరిశోధన చేస్తుంటే తెలుసుకుంటా ఉంటే ఒక కొత్త విషయం నాకు కనబడింది. ఏంటంటే మాస్టర్ గారు పాటలు కూడా రాసేవాళ్ళు. ఒకసారి శోభనాచల స్టూడియోలో ఆయన కూర్చొని మన సంగీతం స్వరాలు సమకూరుస్తున్నప్పుడు పైన మేడ పైన కిటికీలోంచి అర్ధరాత్రి బయటకు చూసినప్పుడు ఒక మృతదేహం ఊరేగింపుగా వెళుతుంటే మాస్టర్ గారు అది చూసి ఆయనలో ఒక వేదాంత ధోరణితో, ఒక తాత్విక ధోరణితో ఒక పాట రాసుకున్నారంట. ఆ పాట రాసి ఆయన స్వరపరిచి పాడారు. అది చాలా ప్రసిద్ధి పొందిన గీతం. నాకు ఇందులో కొత్తగా అనిపించింది ఏంటంటే మాస్టర్ గారు పాట రాసింది కొత్తగా అనిపించింది. అది ఆ చిత్రంలో ఏమైనా వాడారు సార్? అది మామూలుగా ప్రైవేట్ గీతమే. బహుదూరపు బాట సారి ఇటురావోయ్ ఒక్కసారి, అర్ధరాత్రి పయనమేలనోయి, పెను తుఫాను రేగనున్నదోయి, నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయ్, వేకువనే పోదమోయ్ బహుదూరపు బాట సారి ఇటురావోయ్ ఒక్కసారి, బాటసారి ఒక్కసారి. థ్యాంక్ యూ సార్.